నమస్తే. అరికాలు మంటలు, షుగర్ వ్యాధి పేషెంట్‌లకు చాలా మందికి జూషిండ్రు మీరు. కానీ ఇది ఎప్పుడైనా విన్నారా? ఈ భాగం పొట్ట భాగం మొత్తం ఎవరో కెరసినేసి ఇట్లా అగ్గిపుల్ల ఏసి పెట్టేసిర్రు. మంట పెట్టేసిర్రు. అంతా మంట అయితుంది అనేసి చెప్తుండు పేషెంట్ మనకొచ్చి. షుగర్ వ్యాధి ఉంది. కూసున్నారు మన దగ్గర. సార్ ఇది తగ్గాలి. ఇది తగ్గాలే. ఎట్లా తగ్గిస్తారో అది మీ పరేషాని అన్నారు. సరే సార్ అనేసి చెప్పినాం. ఇప్పుడు మొత్తం మనం రాసుకుంటాం కదా! ఏమేమైతుంది? తల నరాలు ఇట్లా గిల్లు గిల్లు మొత్తం లాగుతున్నాయి. మెడ నరాలు లాగుతున్నాయి. భుజాలు నుంచి ఈ చెయ్యి వరకు తిమ్మిరి తిమ్మిరి మొత్తం ఉంది. ఈ నడుము భాగం నుంచి ఈ తొడ భాగం వరకు, నడుము నుంచి తొడ వరకు ఎవరో అగ్గిపుల్ల మంట పెట్టిర్రు దాంతోటి. ఇట్లనే చెప్తున్నారు పేషెంట్. మళ్ళా తొడ భాగంలో నొప్పి 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 అన్నారు. అరికాల్లో తిమ్మిరి. మళ్ళా మొత్తం లాగుతున్నాయి. ఎక్కడ నడుస్తుంటే ఎక్కడ పడిపోతాడు అనేసి పేషెంట్‌కి భయం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి షుగర్ వ్యాధి హెచ్‌బీఏవన్సీ మనకు ఒక మనిషికి మెయింటైన్ మంచిగా ఉండాలంటే 6 7 ఉండాలి. ఈ సార్‌కి 13 ఉండే. 6 ఎక్కడ 13 ఎక్కడ? ఇప్పుడు మీరేమంటారు 13లకెళ్ళి 6 తీసేస్తే ఎంత? 7 ఉంటది కదా! 7 కదా! 7 ఫరక్ చేస్తది. ఓకేనా? మనం అడిగినాం. ఏం పని చేస్తారు సార్ మీరు? ఇంత టెన్షన్‌లు ఉన్నాయా అంటే, ఫుల్ ఉంటాయి టెన్షన్‌లు అన్నారు. ఏం పని చేస్తారు అనేసి అడిగినాం. అయితే కమిషన్ ఏజెంట్ అన్నారు. సరే కమిషన్ ఏజెంట్ సరే మీరు పని చేస్తారు. ఓకే. కానీ ఇంత ఎందుకుంది షుగర్ అంటే వారానికి 10 సార్లు హోటల్ తిండి. వారానికి 10 సార్లు హోటల్ తిండి. మళ్ళా ఏమైతది? అది బంద్ చేస్తారా సార్ అంటే, లేదు సార్ మీటింగ్‌లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సరే ఇంటికాడ తింటే అయిపోతది కదా! మీటింగ్‌లో చాయ్ తాగితే అయిపోతది కదా! కాదట్లా కుదరదు. ఇష్టం ఉంటది మంచిగా బయట తినడం. మళ్ళా ఇంట్లో తినకపోతే ఏం చెప్పరా అనేసి అడిగిన. బయట తింటా, మళ్ళా పోయి ఇంట్లో తింటా, లేకపోతే ఇంట్లో గొడవలయిపోతాయి. అంటే అది కడుపా, ట్యాంక్ బండా ఏముంది పేషెంట్‌కి అర్థమైతలేదు. అందుకే షుగర్ అంతా పెరిగింది. ఏ మందు వాడినా తగ్గుతలేదు అంటుండు. మళ్ళా మందుల గురించి ఇప్పుడు చెప్పినాం కదా! మళ్ళా ఆల్కహాల్ కూడా ఫుల్లుంది. నేను ఒకటే అడిగిన, ఇది ఏంటి సార్ ఇది ఏం లైఫ్? బయట బిర్యానీ, మళ్ళా ఇంటికి పోయి పప్పు, అన్నం, మళ్ళా నెక్స్ట్ డే ఇంట్లో ఇడ్లీ, బయట దోశ ఇది ఎందుకు ఇదంతా అంటే, ఒక్కటే మాట అన్నాడాయన. మా వైఫ్ నాకు ఫుల్ టార్చర్ పెడతది. ఫుల్ టార్చర్ పెట్టేసరికి నాకు ఏమైపోయిందంటే, దాన్ని నేను ఎట్లా కాంపన్సేట్ చేయాలి? ఖుషి ఎట్లుండాలి నేను? అందుకే ఏడ పడితే తిండి, తిండి, తిండి. మళ్ళా వేడి కూడా ఎక్కువ లేదు. ఎందుకు? షుగర్ వ్యాధి ఏం కదా! కార్బోహైడ్రేట్ మెటబాలిజం కాదు కదా! ఏమైతది? ఫ్యాట్ మెటబాలిజం అయితది. అట్లా కాంపన్సేట్ చేసుకోనీకి ట్రై చేసుకొని, ఇంకా హెల్త్ పాడు చేసుకున్నాడు. ఆల్కహాల్ బంద్ చేస్తారా అని అడిగినాం. బంద్ చేయకపోతే ఏమైతది? అని మనకే క్రాస్ క్వెషన్ పడ్డది. మళ్ళా ఇంకా ఏమన్నారంటే, చూడండి సార్, ఇప్పుడు బండి ఖరాబ్ అయితే నేను పోయి మెకానిక్ కాడ ఇచ్చేస్తా. మంచిగా చెయ్యి. నేనిప్పుడు మీ కాడ నా బండి వదిలేస్తున్నానా? శరీరం వదిలేస్తున్నా. మీరు మంచిగా చేయండి. ఎట్లా చేస్తారు చేయండి అనేసి అన్నారు. తాగుడు బంద్ అవుతుందా? కాదు. బయట తిండి బంద్ అవుతుందా? కాదు. బజ్జీలు బంద్ అవుతాయా? కావు. సిగరెట్లు బంద్ అవుతాయా? కావు. అవైతే కావాలి. మళ్ళా ఏమంటుర్రంటే పేషెంట్, బతికితే ఒక 6 నెలలు ఎక్కువ బతుకుతాయి ఇవన్నీ వదిలేస్తే. దానికోసం ఎంజాయ్‌మెంట్ ఎందుకు వదులుకోవాలి అనేసి మనకు క్వెషన్ అడిగిర్రు. అయితే మనం ఒక్కటే సమాధానం చెప్పినాం. పెండ్లాం మీకు టార్చర్ పెడుతుందా లేదా? అవును పెడుతుంది. మళ్ళా మీరు బెడ్ మీద పడితే ఆమె మీకు సేవ చేస్తదా? చెయ్యదా? అంటే చెయ్యదు. మళ్ళా ఎందుకు ఇవన్నీ? అవునా కాదా? అది మీరు ప్రాక్టికాలిటీ రియలైజ్ చేసుకోండి. దాని తర్వాత ఏందంటే మందులు ఇచ్చినాం. ఎవ్వరు నమ్మరు హోమియోపతిలా ఈ తాగుడు అలవాటుకి కూడా మందుంటది. ఈ పేషెంట్‌కి మందు ఇచ్చినంక 6 నెలల్లో తాగుడు బంద్ అయిపోయింది. సిగరెట్లు తాగుడు బంద్ అయిపోయింది. బయట తిండి కూడా జర తక్కువ చేసిర్రు. ఎందుకు? జర పిల్లల మీద ధ్యాసొచ్చింది. అరే వాళ్ళ భవిష్యత్ ఏమైతది? నేను చచ్చిపోతే? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతది? ప్రైవేట్ స్కూల్‌లకి పోతున్నారిప్పుడు. గవర్నమెంట్ స్కూల్‌కి కూడా పోనీకి గతుండదు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ అని మీరు అనుకుంటారు. కానీ అప్పుడు రోడ్ల మీద పని చేయాలి. పంక్చర్ దుకాణంలో పని చేయాలి. ఎలక్ట్రికల్ షాప్‌లో పని చేయాలి. అవును ఎప్పుడు ఎవరికి ఏం పరిస్థితి వస్తది మనకెట్లా తెలుస్తది? మళ్ళా దాని తర్వాత ఫస్ట్ 2 మంత్స్‌లోనే ఆ పేషెంట్‌కి జర నిల్చునే శక్తి పెరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా నరాలు రిపేర్ అయినాయి. బి12 కూడా చాలా తక్కువుండే. అది కూడా మంచిగా అయింది.
మళ్ళా దాని తర్వాత ఏందంటే 2.5-3 ఏండ్లు వాడిండ్రు మన దగ్గర. ఫస్ట్ 1 ఇయర్‌ల ఇంగ్లీష్ మందులు బంద్ చేసినాం. 2.5 ఏండ్లకి హోమియోపతి ఆపేసినాం. ఈ రోజు వరకు 12 ఏండ్లు అయితుంది మన మందులు బంద్ చేసి. పేషెంట్‌కి షుగర్ కూడా రాలేదు, నరాల ప్రాబ్లమ్ కూడా రాలేదు. అయితే ఈ నరాల నొప్పులకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఈ హోమ్ రెమెడీ మీరు తీసుకుంటే ఇట్లా అనుకోకండి, అరే హోమ్ రెమెడీ తాగుతా మళ్ళీ బయటికి పోయి క్వార్టర్ తాగుతా, అట్లా కాదు. ఈ హోమ్ రెమెడీ మీకు హెల్ప్ చేస్తుంది రోగాన్ని కంట్రోల్ చేయడానికి. అవునా కాదా? అయితే మీరు ఏం చేయాలంటే మునక్కాయలు తీసుకోండి. 2 మునక్కాయలు తీసుకోండి, కోసుకోండి, చిన్న చిన్న టుకుడాలు చేసుకొని కుక్కర్లో వేసేయండి. కుక్కర్లో వేసుకొని దాంట్లో నీళ్ళు వేయండి, బాయిల్ చేయండి. 2 సీటీలు వస్తాయి, కుక్కర్ బంద్ చేయండి, పక్కకు తీయండి. మొత్తం ఒక గిన్నెలో తీసుకోండి. అది గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి, అది తీసుకొని దీన్ని మంచిగా ఎట్లా చేయండి. దాంట్లో పెద్ద పెద్ద కాడీలు ఏదైతే ఉంటాయి, ఏదైతే లోపలికి అవన్నీ తీసి పడేసేయండి. ఇది మొరింగా సూప్ తయారు చేసుకున్నారు మీరు. మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా ఇవన్నీ దేశాల్లో వాళ్ళు తాగుతారు. ఎందుకు తాగుతారు? శరీరానికి గట్టిగా చేస్తుంది, నరాలకు మంచిగా చేస్తుంది. ఇదంతా ఉంటుంది దాంట్లో మంచితనం. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మైక్రో మినరల్స్ కూడా చాలా ఉంటాయి దాంట్లో, ఏదైతే మీ శరీరానికి మంచిగా ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది మీరు రోజు కుదిరితే రోజు తాగండి. మొత్తం ఇయర్ అయితే రావు కదా మునక్కాయలు. అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయొద్దు, అప్పుడు తాగొద్దు. ఇప్పుడు ఉంది, ఇప్పుడు తాగండి. ఎన్ని రోజులు ఉంటుంది సీజన్, అన్ని రోజులు దాని ఉపయోగం తీసుకోండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ రాగానే మామిడికాయలు ఎట్లా తింటారు? అవునా కాదా? ఇప్పుడు రేపు మనకు తిండి దొరకదు అన్నట్టు మనం మామిడికాయలు తింటాం, షుగర్ ఇంకా పైకి పోతుంది అనేసి అందరూ అనుకో. లిమిట్లో ఏమైనా చేస్తే అది మంచిది. అయితే ఈ మొరింగా సూప్ చాలా మంచిది. దీంట్లో కొంచెం మిరియాలు బుక్ని వేయండి, కొంచెం ఉప్పు వేయండి, మంచిగా కలుపుకొని మీరు తాగి చూడండి. మీకు ఏ 7 స్టార్ 5 స్టార్ ఎంత పెద్ద హోటల్కి పోయి ఎంత కాస్ట్లీ సూప్ తాగినా ఆ ఆనందం రాదు. ఈ సూప్ తాగితే అది వస్తుంది మంచిగా, మీకు శరీరానికి కోసం కూడా మంచిది, నరాలకు కూడా మంచిది. ధన్యవాదం.